ప్రెజెంట్ పాపులేషన్. ఇది కూడా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ సార్. ఈ క్వశ్చన్ని నేను అప్రాక్సిమేషన్ లాజిక్ తోటి ఆన్సర్ ఆప్షన్ ఎలిమినేషన్ అప్రోచ్ నేర్పిస్తాను. ఒకసారి చూడండి సార్. అప్రాక్సిమేషన్ లాజిక్ ఏంటంటే, ఒక జనాభా ఉన్నారు. ఇనీషియల్ జనాభా ఎంతమంది? 27,500. ఫైనల్ జనాభా ఎంతమంది? 40,931. 40,931. ఎప్పుడైతే ఇట్లాంటి నంబర్లు మీకు కనబడ్డాయో మీరు అప్రాక్సిమేషన్ చేసుకుంటే చాలా ఈజీ ఆన్సర్ వస్తుంది. 27 ఇది లేదనుకోండి, ఇది 27 ఇది లేదనుకోండి, ఇది 27 ఇది 40. ఎంత పెరిగింది సార్? 13 పెరిగింది. 13/26 ఎంత? 1/2, 50%. ఆన్సర్ 2 ఆప్షన్స్ ని గనక నేను చేస్తే ఆన్సర్ అరౌండ్ 50% ఉండాలి. సో 13% అయితే కాదు. ఎందుకన్నాడు ఇక్కడ? 2 years అని అన్నాడు. 13 + 13 + 13 × 13/100 ఇది ఎంత అవుతుంది? అరౌండ్ 29. ఇది కాదు. 13 కానప్పుడు 10 కూడా కాదు. 27 అయితే 2. 27 + 27 + 27 × 27/100 ఇది గ్రేటర్ దాన్ 54. సక్సెసివ్ పర్సంటేజ్ కి కాన్సెప్ట్ ఏంటి సార్? A + B + AB/100. A + B + AB/100. 25 ఇది ఎంత సార్? 25 + 25 + 25 × 25/100 52.25. అంటే మనకు క్వశ్చన్ చూడంగానే ఏ ఆప్షన్లు ఎగిరిపోయినాయి సార్? క్వశ్చన్ చదవంగానే ఆప్షన్ బి, ఆప్షన్ సి, ఆప్షన్ డి ఈ 3 ఎగిరిపోయాయి. సార్ ఎందుకు ఎగిరిపోయింది సార్? నేను దీన్ని అప్రాక్సిమేట్ చాలా జాగ్రత్తగా చూడండి సార్, మీకు డేటా ఇంటర్ప్రిటేషన్లోనూ ఉపయోగపడుతుంది. ఇది 27 ఇది 40 పెరిగిందంత 13. దేని మీద? 27 మీద. 13/26 ఎంత? 1/2, 50%. ఓవరాల్ ఎంత పెరిగింది? ఓవరాల్ నాకు అరౌండ్ 50% రావాలి. 13ని 2 సార్లు సక్సెసివ్ పర్సంటేజ్ చేస్తే నాకు 50కి దగ్గరగా రావట్లేదు. 13 రానప్పుడు 10 ఎందుకు వస్తుంది? తీసేసేయండి. 27 చాలా ఎక్కువ వాల్యూ. 27 + 27 + 27 × 27 ఇది కూడా తీసేయండి. నవ్వు ఇక్కడ చూస్తే మనము 2 ఆప్షన్లు ఇక్కడ స్ట్రక్ అయ్యాం. అది కూడా ఎలిమినేట్ అవుతుంది. నవ్వు ఇక్కడ చూద్దాం సార్. 40,931 ఈజ్ ఈక్వలెంట్ టు 27,500. 27,500 100 మీద 25 పెరిగింది అంటే 125/100. 100 మీద 25 పెరిగింది అంటే 125/100. దీని డిజిటల్ సమ్ ఎంత? 9 పోయింది. 7 + 1 ఇది 8. ఇక్కడ 2 + 7 9 పోయింది. ఇదెంత? 5. దీని డిజిటల్ సమ్ ఎంత? 8. దీని డిజిటల్ సమ్ ఎంత? 8. 8 × 8 ఎంత? 64. 1 5s are ఎంత? 5. 5 is equivalent to 8 కాదు. 5 is equivalent to 8 కాదు. సో నెక్స్ట్ ఆప్షన్ అంటే మిగిలింది 22నే. 27,500 100 మీద 22 పెరిగింది. 122/100. 100 మీద 122 పెరిగింది. 122/100. దీని డిజిటల్ సమ్ ఎంత? 5. దీని డిజిటల్ సమ్ ఎంత? 5. దీని డిజిటల్ సమ్ ఎంత? 5. 5 5 5 125. 125 డిజిటల్ సమ్ ఎంత? 8. లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఎంత ఉంది డిజిటల్ సమ్? అది కూడా 8. కాబట్టి ఆన్సర్ ఎంత? 22. చాలా జాగ్రత్తగా ఈ కాన్సెప్ట్ చూడండి సార్. మనము డేటా ఇంటర్ప్రిటేషన్లో చాలా ప్రాబ్లమ్స్లో ఈ ఆన్సర్ ఆప్షన్ ఎలిమినేట్ చేస్తాం. ఏంటా ఆన్సర్ ఆప్షన్ ఎలిమినేట్ చేయడం? మళ్ళీ చూడండి. ఇది 27 ఇది 40 పెరిగింది 13. 13 on 27 13/26 అంటే 1/2 50%. ఓవరాల్ పెరుగుదల శాతం ఎంత? 50%. 27 + 27 + 27 × 27 గ్రేటర్ దాన్ 54 వస్తుంది కాదు. 27 ఎప్పుడైతే నువ్వు కొట్టేసావో రైట్, 27 కొట్టేసావో 10 కూడా కొట్టేయచ్చు. 10 చాలా చిన్న వాల్యూ, 27 చాలా పెద్ద వాల్యూ.
10 10 ప్లస్ 10 ప్లస్ 10 ఇంటూ 10/100 ఇది పోయింది, ఇది పోయింది. 13 కూడా చాలా చిన్న వాల్యూ. 13 ప్లస్ 13 ప్లస్ 13 ఇంటూ 13 ఇది కూడా పోయింది. 25 25 ప్లస్ 25 ప్లస్ 25 ఇంటూ 25 50% కంటే ఒక 2% పెరుగుతుంది. కాబట్టి ఆన్సర్ ఎంత? 22%. ఏ టూ వీలర్ డిప్రిషియేట్స్ అంటే 20% తగ్గింది. 20% తగ్గింది. 100 మీద 20 తగ్గింది 80. ఎన్ని సంవత్సరాలకు నాకు తెలియదు. ఎన్ని సంవత్సరాలకు నాకు తెలియదు. పవర్ n. ఇనీషియల్ వాల్యూ ఎంత ఉంది? 90,000. అది ఎంతకు మారింది? 36,864కి మారింది. 36,864కి మారింది. ఇది ఇనీషియల్గా 90,000. ఫస్ట్ ఇయర్ 20% తగ్గింది. ఎన్ని సంవత్సరాలకు తగ్గిందో మనకు తెలియదు. ఎన్ని సంవత్సరాలకు తగ్గిందో మనకు తెలియదు. ఇంటూ 36,864. చాలా సింపుల్ కాన్సెప్ట్ సార్. క్వశ్చన్ చూస్తూనే ఉంటే రైట్ మోస్ట్ నాన్ జీరో డిజిట్ దీనికి 4 ఉంది, అంటే దీనికి 9 ఉంది. 9ని ఏ నంబర్ తోటి మల్టిప్లై చేస్తే నాకు 6 వస్తుంది. 9 6ల 54. 6 8కి ఏ పవర్ చేస్తే నాకు 6 వస్తుంది. మినిమం వాల్యూ n వాల్యూ ఎంత? 4. n వాల్యూ ఎంత? 4. 8 పవర్ 4 అంటే 8 స్క్వేర్ ఇంటూ 8 స్క్వేర్. 4 ఇంటూ 4 ఎంత? 16. ఆన్సర్ ఎంత? n = 4. అందరికీ లాజిక్ అందరికీ అర్థమైంది అనుకుంటా. రైట్ మోస్ట్ నాన్ జీరో డిజిట్ 100 మీద 20 తగ్గింది అంటే 80. రైట్ 90,000లో రైట్ మోస్ట్ నాన్ జీరో డిజిట్ ఎంత? 9. దీని రైట్ మోస్ట్ నాన్ జీరో డిజిట్ ఎంత? 4. 9ని ఏ నంబర్ తోటి లబ్ధం చేస్తే నాకు 4 వస్తుంది? 9 6ల 54 4 వస్తుంది. 8కి ఏ పవర్ చేస్తే మనకు 6 వస్తుంది? 8 పవర్ 4. 8 స్క్వేర్ ఇంటూ 8 స్క్వేర్. 4 ఇంటూ 4 ఎంత? 16. కాబట్టి n వాల్యూ ఎంత? 4. చాలా ఇంపార్టెంట్ మెథడ్. అందరికీ ఈ లాజిక్ అర్థమైంది అనుకుంటా. రైట్.